సార్ ఆన్ రికార్డ్ మళ్ళీ అడుగుతున్నాను సార్, రేపు మీరు మంత్రి అయితే మీరు ఉరవకొండకు ప్రధానంగా ఏం చేస్తారో చెప్పండి సార్. బ్రీఫ్ గా ఇరిగేషన్ నా ప్రధానత. ఓకే, ఎంటైర్ హంద్రీ నీవా కింద ఏదైతే ఆయకట్టు ఉందో దాన్ని పూర్తి చేస్తాం. ఇంకా వీలైతే కాదు వీళ్ళు చేయాలి. ఏంటంటే హంద్రీ నీవా నుంచి గుంతకల్ బ్రాంచ్ కెనాల్కి లింక్ చేస్తాం. రేపొద్దున అక్కడెక్కడైనా ఇబ్బందులు వస్తే కూడా ఈ నీళ్ళని ఆ నెల రోజులు 2 నెలల్లో సప్లిమెంట్ చేయడానికి దాన్ని చేస్తాం. ఇరిగేషన్ ఈజ్ టోటల్ ప్రయారిటీ. నెక్స్ట్ డ్రింకింగ్ వాటర్ అనేటువంటిది మా పార్టీ ఎజెండానే పెట్టుకున్నాం. ఇంటింటికి ట్యాప్ లైన్ అనేటువంటిది డ్రింకింగ్ వాటర్ మీద టాప్ ప్రయారిటీలో చేస్తాం. ఇవన్నింటికి మించి ఇవాళ నేను ఒక యూనిట్ తీసుకొచ్చాను విండ్ మిల్స్. ఓకే, ఫ్యాన్ బ్లేడ్స్ దేశంలోనే ఎవరు విండ్ మిల్ పెట్టినా ఫ్యాన్ బ్లేడ్ ఉరవకొండలో తయారవుతుంది. వేల మందికి ఉద్యోగాలు వస్తున్నాయి. ఇవాళ ఇక వీళ్ళు వచ్చిన తర్వాత ఏం చేశారు, ఎక్కడెక్కడోడో వచ్చి ఉద్యోగం చేస్తున్నాడు, కర్ణాటక వాడు, తమిళనాడు వాడు. కనీసం వీళ్ళు అడగలేకపోతున్నారు. ఒక యూనిట్ నేను తీసుకొచ్చాను ఇవాళ. 1000 మంది, 3000 మంది, 4000 మంది పనిచేస్తూ ఉంటే అట్లాంటి కరెక్ట్గా నడుపుంటే ఇప్పటికి 3 యూనిట్లు వచ్చి ఉండేవి. 10,000 మందికి ఎంప్లాయ్మెంట్ జనరేట్ అయింది. నెక్స్ట్ ఉరవకొండ టౌన్కి డెఫినెట్గా ఎంప్లాయ్మెంట్ క్రియేట్ చేస్తాం. ఓకే, ఆడపిల్లలకి గార్మెంట్స్ పెడతామా ఏం పెడతామా అనేటువంటిది కూర్చోబెట్టి నా టార్గెట్ మినిమం 7,000 నుంచి 10,000 మందికి ఎంప్లాయ్మెంట్ క్రియేట్ చేయాలి. ఎట్లా అయితే విండ్ మిల్స్ని ఆ రోజు తీసుకొచ్చి ఒక నెక్స్ట్ లెవెల్ రైతులు బెనిఫిట్ అయ్యారు, యూత్ బెనిఫిట్ అయ్యారు, ఎకనామిక్ యాక్టివిటీ పెరిగింది. ఉరవకొండ ఇండస్ట్రియల్ మ్యాప్లోకి వచ్చింది. అంతకుముందు ఏంటి, ఉరవకొండ అంటే నక్సలైట్లు, ఫ్యాక్షనిజం అనుకునేవాళ్ళు. ఇటువైపు రావాలంటే భయపడేవాళ్ళు, చూడాలంటే ఆలోచించేవాళ్ళు. ఇవాళ అడవిలో పెట్టాం విండ్ మిల్స్. ఏమీ లేకుండా జరుగుతూ ఉండేటప్పటికీ పారిశ్రామికవేత్తలకు నమ్మకం వచ్చింది. అరే బ్రహ్మాండంగా ఉంది, మనం అనవసరంగా అపోహలు పడ్డాము అనేటువంటిది. సో ఎకనామిక్ యాక్టివిటీ రేపు పొద్దున తీసుకొస్తే మళ్ళీ తీసుకెళ్తాం. నేను ఇంకోటి చెప్తున్నా, రేపు రాబోయేటువంటి 5 years మళ్ళీ కూడా మోడీ గారి లీడర్షిప్లో మళ్ళీ గ్రీన్ ఎనర్జీ అంటే విండ్ కానీ, సోలార్ కానీ, హైడ్రోజన్ కానీ అంటున్నాడు. డెఫినెట్గా యాక్టివిటీస్ అన్ని మళ్ళీ తీసుకొస్తాం. సార్, అండ్ ఇక్కడ చూసుకున్నట్టయితే ప్రధాన సమస్య చాలా మంది యువకుల అంటే జాబ్ లేదని చెప్పి చాలా మంది చెప్పారు సార్. ఒకవేళ జాబ్ కావాలంటే ఇక్కడ ఉన్న కర్ణాటకను, కర్ణాటక పోవాలి, బెంగళూరు పోవాలి, హైదరాబాద్ పోవాలి. ఈ రాష్ట్రంలో ఉద్యోగాలు ఎక్కడ అని చెప్పేసి అన్నారు. అప్పటి నుంచి రైతుల కోసం ఇరిగేషన్ సంబంధించి చాలా అద్భుతంగా చెప్పారు. యువకుల కోసం ఎగ్జాక్ట్లీ ఇప్పుడు మేము చేసాం. మేము ఆ రోజు విండ్ మిల్స్ అనేవి ఈ ప్రాంతంలో లేవు. ఓకే సార్, నేను తీసుకొచ్చిన తర్వాత సబ్స్టేషన్లు కట్టాం. ఎప్పుడైతే ఇప్పుడు ఒకటి రావాలి అని అంటే నువ్వు ఎప్పుడు వస్తావు నా దగ్గరికి, ఏదో ఒకటి ఉంటేనే వస్తావు కదా. నాకు అర్థమైంది గవర్నమెంట్ ఏం క్రియేట్ చేయాలి, ఇక్కడ సబ్స్టేషన్ కడితే వాడు వస్తాడని నాకు అర్థమైంది. గవర్నమెంట్ చేత సబ్స్టేషన్లు కట్టించాం. వాడు వచ్చాడు. వాడు వచ్చిన తర్వాత ఏమైంది, మా రైతులకు ధరలు భూములు దొరికాయి. దాని తర్వాత ఏమైంది, యూత్కి ఎంప్లాయ్మెంట్ వచ్చింది. వాచ్మెన్ ఉద్యోగం కావచ్చు, డ్రైవర్ ఉద్యోగం కావచ్చు, దాంట్లో ఇంజనీర్ ఉద్యోగం కావచ్చు. దాని తర్వాత వాడి అవసరాల కోసం వాడు ఫ్యాక్టరీ ఎక్కడో పెట్టాలనుకుంటే ఇక్కడ ఫ్యాక్టరీ పెడితేనే మేము సహకరిస్తామని కండిషన్ పెట్టాం. ఇక్కడే ఫ్యాక్టరీ పెట్టాడు. బ్లేడ్ ఏదైతే ఉందో ఆ బ్లేడ్ మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ ఇక్కడే పెట్టాడు. 4,000 మందికి ఉద్యోగాలు షిఫ్ట్ల ప్రకారం లెక్కేసుకుంటే. మరి అది నేను క్రియేట్ చేసిన ఎంప్లాయ్మెంట్ కదా. నువ్వు వస్తే ఏం చేసావు, వీడికి తెలుగుదేశం వాడు, వీడు అని ఉన్న ఉద్యోగాలు మేము చేసిన రోజున తెలుగుదేశం వాడు ఎవడు బీదోడు, ఎవడికి ఉద్యోగం అవసరం ఉంది అని చెప్పి అడిగి ఇప్పించాం. నువ్వు ముద్రలు కొట్టి పీకేశారు. ఉన్న ఎంప్లాయ్మెంట్ పీకేసావు తప్ప నువ్వు కొత్త ఎంప్లాయ్మెంట్ ఏం క్రియేట్ చేసావు. మాకు చాలా ఆలోచనలు ఉన్నాయి. ఇవాళ ప్రపంచంలో ఒక బిగ్గెస్ట్ సమస్య ఏంటి, వేస్ట్ రీసైక్లింగ్. ఇప్పుడు ల్యాప్టాప్లు సంవత్సరానికి ఒకసారి మారుస్తారు, టీవీలు 3 ఏళ్ళకి ఒకసారి మారుస్తారు. ఎక్కడికి పోవాలి జంక్ అంతా, ఎక్కడికి పోవాలి? ఇది వేస్ట్ రీసైక్లింగ్ అనేది బిగ్గెస్ట్ ప్రాబ్లం. నాకు దాంట్లో ఆపర్చునిటీ కనపడుతుంది, నాకు అవకాశం కనపడుతుంది. ప్రపంచానికి అది సమస్య, భారతదేశానికి అది సమస్య, నాకు దాంట్లో అవకాశం కనపడుతుంది. అది లేబర్ ఓరియంటెడ్. నేను తీసుకొచ్చాను అనుకోండి, 3 మెట్రో సిటీస్కి మేము దగ్గర ఉన్నాం. బెంగళూరుకి 200 కిలోమీటర్లు, 250 కిలోమీటర్లు, హైదరాబాద్కి 350 కిలోమీటర్లు, చెన్నైకి 370 కిలోమీటర్లు మేము ఉన్నాం. 3 మెట్రో సిటీస్లో వచ్చే ఈ వేస్ట్ వాళ్ళు డంప్ చేస్తారు. సింపుల్గా మేము ఏం చేయాలి, గ్లాస్ని గ్లాస్ ఓపెన్ చేయాలి, మెటల్ని మెటల్ ఓపెన్ చేయాలి, వైర్ని వైర్ ఓపెన్ చేసేస్తే ఎవరి పాటికి వాడి వాల్యూ అడిషన్ వస్తుంది, నాకు ఎంప్లాయ్మెంట్ వస్తుంది. ఇట్లా రకరకాల ఆలోచనలు ఉన్నాయి. అంటే ప్రపంచంతో పోటీ పడాలి అని అంటే నేను హైదరాబాద్ కాదు నాది, నేను మారుమూలకు ఉన్నటువంటి నియోజకవర్గం. సో నాతో పోటీకి ఎవడు రానటువంటి ఉద్యోగాన్ని నేను ఎత్తుక్కోవాలి.